ఇప్పుడే ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చూసా. అదేంటి భయ్యా మార్నింగ్ యూకే ప్రీమియర్ రివ్యూ వేసి ఇప్పుడు హైదరాబాద్‌లో ఎలా చూసావంటారా? మూవీస్ ఫర్ యూ అనేది పర్సనల్ ఛానల్ కాదు. ఒక టీమ్ ఆఫ్ రైటర్స్ ఉండే ఛానల్. ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు రివ్యూస్ రాస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు రివ్యూస్ మాత్రమే రాస్తారు. మళ్ళీ వాయిస్ వేరు. అంటే ఫాస్ట్‌గా మీకు రివ్యూ ఇవ్వాలి గదా! అదంతా పక్కన పెట్టి అజిత్ గారి విషయానికొస్తే రీసెంట్ టైమ్స్‌లో ఫ్యాన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకున్న వాళ్ళలో అజిత్ గారు ఒకరు. మన టాలీవుడ్‌లో కూడా ఒక హీరో ఉన్నారు. పేరొద్దులే ఫ్యాన్స్ ఒప్పుకోరు. సో అజిత్ గారికి కొన్ని ఇయర్స్‌గా సరైన సినిమా పడలేదు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టిందా లేదా తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. అండ్ ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా కొట్టేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, ఏకే ఒక గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ కోసం పోలీసులకు సరెండర్ అయ్యి జైలుకి వెళ్తాడు. కొన్ని ఇయర్స్ తర్వాత తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌లో ఉంది అని తెలుసుకొని జైలు నుండి ఎలా బయటపడ్డాడు, తన ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు ఏకే బ్యాక్ స్టోరీ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్, డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ గారు ఇర్రగా తీశారు. ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఫ్యాన్స్‌కి ఏం కావాలో ఫ్యాన్స్‌కే తెలుసు కదా. అజిత్‌ని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించారు. అసలు అజిత్‌ని ఇంత ఎనర్జెటిక్‌గా చూసి చాలా ఇయర్స్ అయ్యింది. ఎప్పుడో గ్యాంగర్ మూవీలో చూసినట్టు గుర్తు. మళ్ళీ ఇప్పుడు అంతకంటే డబుల్ ఎనర్జీతో అజిత్‌ని ప్రెజెంట్ చేశారు. తలా అజిత్ ఉన్న ఎవ్రీ ఫ్రేమ్ ఇలా కదరా మనం అజిత్‌ని చూడాలి అనుకున్నది, ఇది కదరా మనకు కావాల్సింది అనే ఫీలింగ్ వచ్చింది. ఎవ్రీ 10 మినిట్స్‌కి ఒక ప్రాపర్ ఎలివేషన్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది సార్. ఊర మాస్. తన ఫిల్మోగ్రఫీని మొత్తాన్ని గెలికి వింటేజ్ వైబ్స్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ అజిత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ స్వాగ్, ఆ ఎనర్జీ, ఆ స్టైల్, ఆ మ్యానరిజమ్స్ ఇన్నాళ్ళు ఎక్కడ దాచాడో ఏంటో ఒకేసారి ఫుల్ మీల్స్ పెట్టేశాడు. బీజిఎం బై జీవి ప్రకాష్ ఇస్ ఎ బ్యాంగర్. తెలుగులో అప్పుడప్పుడు డిసప్పాయింట్ చేస్తాడు కానీ తమిళ్ అనగానే జీవి ప్రకాష్ కి ఏమవుద్దో తెలియదు, పూనకాలు వచ్చినట్టు కొడతాడు. డైరెక్టర్ రాసుకున్న ఎలివేషన్స్ కి ప్రాపర్ బీజిఎం యాడ్ అయింది. అండ్ కొన్ని వింటేజ్ సాంగ్స్ ని, వింటేజ్ బీజిఎంస్ ని భలే మిక్స్ చేసి కొట్టాడు. సెకండ్ హాఫ్ లో కొన్ని సర్ప్రైజెస్ అండ్ క్యామియోస్ ఉంటాయి. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ క్యామియోస్. అలా ఎలా పెట్టారా అనిపించింది. అండ్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని యూనిక్ వేలో ప్రజెంట్ చేశారు. అండ్ ఎడిటింగ్ ఈజ్ టూ గుడ్. మీరు అదిక్ రవిచంద్రన్ ప్రీవియస్ మూవీస్ చూస్తే అందులో రేసీ ఎడిటింగ్ ఉంటుంది. ఫాస్ట్ కట్స్ గట్టిగా ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. డైలాగ్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ అజిత్ గారికి రాసిన డైలాగ్స్ బాగా వర్క్ అయ్యాయి. బట్ అక్కడక్కడ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బై మైత్రి ఆర్ నెక్స్ట్ లెవెల్. ప్రతి ఫ్రేమ్ లో ఆ రిచ్నెస్ కనపడింది. నెగిటివ్స్ లోకి వెళ్లే ముందు చిరంజీవి గారికి యూకే గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది అని తెలుసుగా. అసలు యూకే గవర్నమెంట్ అవార్డే ఇవ్వలేదు. ఏంటి షాక్ అయ్యారా? దాని మీద ఒక వీడియో చేసాం, కామెంట్స్ లో లింక్ ఇస్తా చూసేయండి. కమింగ్ టు ద నెగిటివ్స్, స్టోరీ ఈస్ వీక్. మీరు విన్నది నిజమే. ఈ సినిమాని ఒక స్టోరీలా చూస్తే అసలు ఏం ఉండదు. చాలా థిన్ స్టోరీ లైన్. అదిక్ రవిచంద్రన్ గారు హై ఇచ్చే సీన్స్ ని రాసుకొని దాని చుట్టూ స్టోరీని బిల్డ్ చేశారు. అండ్ తన ఇంటెన్షన్ కూడా అదే ఉంటుంది. నాకు స్టోరీ అక్కర్లేదు, అజిత్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాలి అని. బట్ స్టిల్ ఇంకొంచెం బెటర్ స్టోరీ రాసుకొని ఉండాల్సింది. ఎందుకంటే ఓన్లీ అజిత్ ఫ్యాన్స్ మాత్రమే సినిమా చూడరుగా. హీరో విలన్ కాన్ఫ్లిక్ట్ కూడా చాలా రొటీన్ గా ఉంటుంది. వాడేం చేశాడు, వీడెలా రివెంజ్ తీర్చుకున్నాడు అంతే. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా వీక్ గా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ మొత్తం అజిత్ మీద పెట్టేశారు. సో విలన్ జోకర్ అయ్యాడు. అండ్ విలన్ రోల్ చేసిన అర్జున్ దాస్ కూడా ఆ రోల్ కి పర్ఫెక్ట్ చాయిస్ కాదు అనిపించింది. తను యాక్టింగ్ బాగానే చేసినా అజిత్ గారి ముందు తను కొంచెం తేలిపోయినట్టు అనిపించింది. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎలివేషన్స్ ని బాగా ఓవర్ స్ట్రెచ్ చేస్తున్నారా అనే ఫీలింగ్ వచ్చింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అయిపోయాక ఎక్కడ ఎలివేషన్స్ ఆగవు. సినిమా అంతా ఎలివేషన్స్ ఎలివేషన్స్ ఎలివేషన్స్. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, 90% స్క్రీన్ టైం అజిత్ గారే ఫిల్ చేశారు. మిగతా వాళ్ళకి అంతగా పర్ఫార్మ్ చేసే స్కోప్ లేదు. బట్ ఉన్నంతలో త్రిష, సునీల్, అర్జున్ దాస్ ఇంకా మిగతా వాళ్ళు బాగానే చేశారు. ఓవరాల్ గా చెప్పాలంటే కమర్షియల్ సినిమా లవర్స్ కి అండ్ అజిత్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఈ సినిమా. మేము రెండు కాదు భయ్యా అంటారా? అలా అంటే ఏం చెప్తాం? వాళ్ళకి ఇదొక వాచబుల్ కమర్షియల్ ఎంటర్టైనర్. అండ్ ఇప్పుడే చెప్తున్నా లాజిక్స్ ఉండవు. అయినా తలా అజిత్ మ్యాజిక్ ముందు ఆ లాజిక్స్ ఏం కనిపిస్తాయిలే. కానీ నేను తమిళ్లో చూసా, బాగా ఎంజాయ్ చేసా. అండ్ మీరు కూడా తమిళ్లో చూడడానికి ట్రై చేయండి. మూవీ చూసాక మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. అండ్ చిరంజీవి గారి వీడియో చూడడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.